మామూలుగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఇప్పుడు టీచర్స్ కింద వెళ్ళే అవకాశాలు సదుపాయం ఉంది అఫీషియల్గా. ఇది తీసి మ్యాండేటరీ చేయాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చినటువంటి మ్యాండేటరీ చేయాలని చెప్పేసి అదొకనటువంటి ఒక మార్పుని తీసుకొద్దామనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకుని 2030 కల్లా ఈ మార్పులు తీసుకొద్దామని ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. అలాగే రెండో డెసిషన్ ఏం తీసుకుందంటే, ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఈ యొక్క 3 years డిగ్రీ కాదు, మనం 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పెట్టాలి అనే ఉద్దేశంతో 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీని లాంచ్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ ఏదైతే ఉంటుందో ఒక బీఈడీ కింద లేకపోతే బీఎస్సీ చేసిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ బీఈడీ చేయడం ఇలా కాకుండా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ 4 years డిగ్రీని కానీ అందించగలిగితే ఇట్స్ కాల్డ్ డబల్ బ్యాచులర్స్ అనుకోండి, పోనీ డ్యూయల్ డిగ్రీ అనుకోండి. అంటే ఒక డిగ్రీ ఏమో బ్యాచులర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ అనుకున్నట్లయితే ఇంకొకటి బ్యాచులర్స్ ఇన్ సమ్ స్పెషలైజేషన్. అది ఏదైనా అవ్వచ్చు, ఒక మ్యూజిక్ అవ్వచ్చు, ఒక మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ కానీ, లేకపోతే జాగ్రఫీ కానివ్వండి, లేకపోతే సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో రెగ్యులర్గా మన పిల్లలకు చెప్తామో ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో ఏదో ఒక దాంట్లో మీరు స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కామన్గా అందరూ చదవాల్సినటువంటిది. ఈ 2 degrees డ్యూయల్ డిగ్రీని పెట్టి ఈ యొక్క ఏదైతే మీకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఆఫర్ చేస్తున్నారో ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఈ ఎన్సీఈటీ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది.